దుష్ప్రచారాలతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఒక అభద్రతా భావం అనే కల్పించే విషయంలో మాత్రం చాలా పెద్ద ఎత్తున ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో అసలు నిజమేంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిదా కాదా? ప్రతిపక్షాలు విమర్శిస్తున్నటువంటి మరి మాటలు నిజమెంత ఏంటనే అంశం మీద మనతో మాట్లాడటానికి వెంకటరెడ్డి గారు న్యాయ నిపుణులు గారు. సార్ చెప్పండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఒక అస్త్రంగా చేసుకొని ప్రతిపక్షాలు ఈ రోజున మరి ఎన్నికల ప్రచారానికి అయితే వెళ్ళిన నేపథ్యంలో అసలు ఏంటి నిజమేంటి? ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటంటే మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు 77 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న ఈ నేపథ్యంలో ఇప్పటికీ మన గ్రామంలో చుక్కల భూములని, ఎండోమెంట్ భూములని, సరిహద్దు వివాదాలు, లేకుంటే అక్కడ గట్లకాడ తగాదాలు, ఈ విధంగా ఆర్ఎస్ఆర్, అడంగళ్ళు, పహానీలు, ఇట్లా రకరకాల అర్థం కాని రికార్డులతోటి ఇప్పటికీ మనకు ఒక స్పష్టమైనటువంటి టైటిల్ లేకుండా అనేకమైన వివాదాలతోటి మన భూములు ఈరోజు మన దగ్గర ఉన్నవి. దీన్ని ఒక లోన్కు పోవాలన్నా, లేకుంటే ఇంకోటి దాని ఉత్తరవత దాన్ని అమ్ముకోవాలన్నా, ఇంకోటి చేసుకోవాలన్నా కూడా దానికి లీగల్ ఒపీనియన్, బ్యాంకుల దగ్గరికి పోవాలన్నా, అక్కడ రకరకాలైనటువంటి చర్యలు చేసుకోవడానికి ఒక సమగ్రమైనటువంటి మనకు ఆ టైటిల్ లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే అసలు ప్రపంచంలో ఏ విధంగా ఉంది అంటే మన దేశం కాకుండా ఇతర దేశాల్లో ఏ విధమైనటువంటి భూ చట్టాలు ఉన్నాయి, వాటిలో అమలుతున్న విధానం ఏంటి, అవన్నిటిని కూడా వాళ్ళు పరిశోధించి మన దేశంలో ఎలాంటి చట్టం తెస్తే బాగుంటుందని ఒక ఆలోచన చేసి కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ దగ్గర ఒక డ్రాఫ్ట్ నమూనాను తయారు చేసి అన్ని రాష్ట్రాలకు సూచించడం జరిగింది. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తేవటం వలన కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా క్లియర్ టైటిల్ వస్తుంది. అదే విధంగా మీ భూమికి విలువ పెరుగుతుంది. తద్వారా మీ రాష్ట్రం కూడా తొందరగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది తప్ప ఈ ప్రతిపక్షాల దుష్ప్రచారం చేస్తున్నట్లు ఇది ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల గవర్నమెంట్ మీ భూములు లాక్కుంటాయనో, లేదంటే ఇది పాస్బుక్ల మీద ప్రింటింగ్ వేసుకుంటే మీ ఆస్తుల మీద ప్రింటింగ్ వేసుకున్న వాళ్ళనో. కాబట్టి నిజమైన వాస్తవం ఏంటంటే ఈ దేశంలో, మన రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో ఏ ప్రభుత్వం అయినా సరే, ఇంక్లూడింగ్ యూనియన్ గవర్నమెంట్ అయినా సరే, ఒకళ్ళ ఆస్తి తీసుకోవడానికి ఏ చట్టం చేయడానికి వాళ్ళకి హక్కు లేదు. ఎందుకంటే మనకు స్వాతంత్రం కానీ, ఆ ఆస్తులు కానీ, మిగతా అన్ని కూడా మన రాజ్యాంగంలో పరిరక్షించబడినాయి. ఓకే, మీరు వెంకటరెడ్డి గారు మీరేమో ఒక విధంగా చెప్తున్నారు, ఇది మంచిది అంటున్నారు, అందరికీ ప్రజా ప్రయోజనకరమైనది అంటున్నారు. కానీ ప్రతిపక్షాలు అలా అంటలేదు. ఏకంగా మీ భూములు దోచేసుకుంటారండి. ఇది ఎక్కడ మాట్లాడండి. అందుకే ఈ మన రాష్ట్రంలో మొట్టమొదటిసారి 2019లో అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడే ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ తరపున ప్రతినిధి పయ్యావుల కేశవ గారు దీని గురించి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ ల్యాండ్ టైటిలింగ్ చాలా మంచిది, ఈ యాక్ట్ అన్ని ఇతర దేశాల్లో కూడా అమలు జరుగుతుంది, మన రాష్ట్రంలో అమలు జరిగే అభివృద్ధి చెందడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. దీన్ని మేము ప్రతిపక్ష పార్టీగా అంటే తెలుగుదేశం పార్టీకి మేము ఆహ్వానిస్తున్నాము. ఆయనే స్వయంగా మాట్లాడినటువంటి వీడియోలు అయితేనేమి, ఆ అసెంబ్లీ ప్రసంగం కాపులు ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం. ఆ రోజు 2019లో ప్రవేశపెట్టినటువంటి ఈ చట్టము ఇన్ని 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ పట్టనటువంటి ప్రతిపక్షము ఈ ఎన్నికలు సమీపిస్తున్న టైంలో ఇప్పుడే దీన్ని ఎన్నికలలో ఓట్లు దండుకోవడం కోసం ప్రజల్లో ఒక విష ప్రచారాన్ని సృష్టించి ప్రజల నుంచి ఓట్లు ప్రభుత్వం మీద ఒక యాంటీ ఇన్కమ్ సృష్టించాలని, ఓట్లు దండుకోవాలని, ఎన్నికల్లో దాని యొక్క లబ్ధి కోసం ఇలాంటి దుష్ప్రచారం చేస్తుంది తప్ప 2019లో ఈ యాక్ట్ను ప్రవేశపెట్టినప్పుడు అసెంబ్లీలో ఎందుకు ఈ ప్రతిపక్షం సమర్థించింది? ముందు ప్రతిపక్షం దానికి సమాధానం చెప్పాలి. ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఆ రోజు అసెంబ్లీలో వాళ్ళ కూటమి పార్టీ అయితేనేమి, ఇప్పుడున్న ప్రతిపక్షం అయితేనేమి, మీరు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు? మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీ పార్టీ తరపునటువంటి అభ్యర్థి ఎవరైతే మీ ప్రతినిధి ఉన్నారో పయ్యావుల కేసరో ఎందుకు ఆ రోజు సమర్థించారు? ఆ రోజుకి ఈ రోజుకి యాక్ట్లో వచ్చినట్టు మార్పులు ఏంటి? ఇంకా వాస్తవానికి ఏంటంటే యాక్ట్ అయితే అసెంబ్లీలో పాస్ అయింది తప్ప దానికి సంబంధించిన రూల్స్ అనేది ఇంకా ఫ్రేమ్ కాలేదు. అసలు ఈ యాక్ట్ పూర్తిగా అమలు కావాలి, ఆచరణలోకి రావాలంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని భూములు కూడా సర్వే పూర్తి కావాలి. ఆ సర్వే కూడా ఇంకా కొనసాగుతున్నప్పుడు పూర్తి కాలేదు. ఈరోజు ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తేవటం అనేది కూడా ఒక సాహసోపేతమైన చర్య. మన దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇలాంటి అంటే రాజకీయ లబ్ధి లేకుండా నిస్వార్థపరంగా తెస్తే నాకు రాజకీయంగా కొద్దిగా ఇలా ఇబ్బంది పెడతాను తెలుసు కూడా ప్రజలకు మేలు చేద్దాం, ఒక మంచి టైటిల్ తెస్తే గిన వాళ్ళ యొక్క ఆస్తులకు భద్రత వస్తుంది, దానికి విలువ పెరుగుతుంది, వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు ఈ ఆస్తులు కూడా పరిపుష్టంగా ఉంటాయి, ఇంకా ఈ ఆస్తులు విలువ పెరుగుతాయి. తద్వారా క్లియర్ టైటిల్ ఉన్నప్పుడు రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టుకునే వాళ్ళు వస్తారు, ఆ విధంగా భూమి కొనుగోలు చేసే వాళ్ళు వస్తారు. తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి కూడా ఇప్పుడు విడిపోయిన రాష్ట్రం తొందరగా అభివృద్ధి చెందడానికి కూడా దోహదపడుతున్న ఒక సదుద్దేశంతో ఈ యాక్ట్ తీసుకురాగలుగుతాం తప్ప ఈ ప్రతిపక్షాలు టీడీపీలు చేస్తున్నట్టు కూడా ఇది మన ప్రజల ఆస్తులు తీసుకుంటామని, మేము వస్తే ఇది రద్దు చేస్తామని చించేస్తూ ఆ విధంగా పర్యటన. అలాగనే ఇక్కడ ప్రతిపక్షాలే కాదు, కొంతమంది న్యాయవాదులు కూడా ఒక అపోహ సృష్టిస్తున్నారు. ఈ యాక్ట్ వచ్చే మాట అయితే కోర్టులకు పని ఉండదు, లేదంటే సివిల్ కోర్టుకు పోయేటువంటి పరిధి ఉండదు, ఈ విధంగా అప్లైంట్ అథారిటీ ఇలాంటి ల్యాండ్ టైటిలింగ్ అథారిటీ పెట్టడం వల్ల అక్కడ ఉన్నటువంటి అధికారులు అవినీతి పరులు అయితే ఏంటి, ఇలాంటి రకరకాలైనటువంటి సందేహాలతో రకరకాలైనటువంటి అసంపూర్ణమైనటువంటి అబద్ధాలతోటి ప్రజల్లో గందరగోళం జరుపుతున్నారు. వాస్తవానికి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇప్పుడు కూడా
ఇప్పుడు ఆర్డీఓ కోర్టులు అయితేనేమి, జేసీ కోర్టులు అయితేనేమి, తర్వాత సివిల్ కోర్టులు అయితేనేమి ఈ భూ వివాదాలకు సంబంధించి 50% పైసా కేసులు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి. దీన్ని ఇటనే కొనసాగిద్దామా లేదా దీనికి పులి స్టాప్ పెడదామని అందరూ ఆలోచించుకోవాల్సినటువంటి ప్రశ్న. మన ఈ రాష్ట్రంలో కానీ ఏ ప్రభుత్వమైనా సరే ప్రజల ఆస్తులు తీసుకునేటువంటి ఎటువంటి చట్టం చేయజాలదు, చేయలేదు కూడా. ఎందుకంటే మనకు అది రాజ్యాంగపరమైన మనకు భద్రత ఉన్నది. కాబట్టి ఇలాంటి టీడీపీ చంద్రబాబు నాయుడు గారు కానీ పౌల కళ్యాణ్ గారిని చేస్తున్నటువంటి ఇలాంటి అసత్య ఆరోప నమ్మొద్దు. జగన్ గారు సదుద్దేశంతో మనకు ఒక మంచి వివాదాలు లేనటువంటి, అంటే చిక్కులు లేనటువంటి, మనకు మన భవిష్యత్తు పిల్లలకు ఒక మంచి ఆస్తి అంది ఒక సదుద్దేశంతో, తద్వారా మన దగ్గర క్లియర్ టైట్ ఉండేమంటే పెట్టుబడులు పెట్టే వాళ్ళైతేనేమి, మన ఆస్తులు కొనడానికి ముందుకు వచ్చే వాళ్ళు కానీ తొందరగా వచ్చి మన రాష్ట్రం అభివృద్ధి జరుగుతున్న ఒక సదుద్దేశంతో యాక్ట్ తేవడం తప్ప ఈ యాక్ట్ ఇంకా ఇంప్లిమెంట్లోకి రాలేదు. దీనికి ఇంకా రూల్స్ అని ఫ్రేమ్ చేయాలి. ఒకవేళ ఇంకా మీరు ఏమైనా అపోహలు ఉండే మాడితే, సూచనలు సలహాలు ఉండే మాడితే అవి కూడా ఇచ్చే మాడితే మనం దాన్ని ఇంకా పరిపూర్ణంగా ఒక పటిష్టమైన చట్టాన్ని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.